డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో వైసీపీ కాపు నేతల సమావేశం జరుగుతోంది. మీటింగ్ అనంతరం నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాకంటే ఎక్కువగా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్తారనేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి అండదండగా మేమందరం ఉంటామనేటువంటిది మరొకసారి మనం చేసుకుంటూ మరి పెద్దలు మా నాయకులు సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఈరోజు ఒకసారి ఆగదని చెప్తుంటే మీరు ఈరోజు ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి సన్నిధిలో వారి ఆశీస్సుతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కాపులందరం కూడా పెద్దలందరం కూడా ఇంకా ఉన్నారు పెద్దలు అయినా మీ అందరం కూడా కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సమావేశంలో ముఖ్యంగా కుదుర భద్రమ్మ గారు కూడా రావాల్సి వారికి ఆరోగ్యం బాగా ఉన్నారు. ముందుగా వారు ఇంకా త్వరగా కోలుకోవాలని ఇంకా ఆరోగ్యంగా బాగుండాలని ఆయన తాలూకా పెద్దరికంలో నేపథ్యంలో మేమందరం ఇంకా ముందుకు వెళ్ళాలని జరగాలని ముందుగా మేము కోరుకున్నాం. ఆ తర్వాత ఈ సమావేశం ఒక ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్న దుచ్చది, అందులో కాపు కులానికి సంబంధించిన కాపు తెలగ బలిక వంటది పున్నూరు కాపు తూపు కాపు మొత్తం ఈ కులాలందరికీ అందరూ సమైక్యంగా ఉన్న ఈ సంఘటనలో వాళ్ళ మీద చూపెడుతున్న వివక్షత, వాళ్ళ మీద చూపెడుతున్న ద్వేషం సంఘటనల పట్ల ఒక ధైర్యాన్ని కల్పించాలని, ఒక స్థైర్యాన్ని కల్పించాలని ఈ రాష్ట్రంలో మారుమూలన్న ప్రతి వాడికి కూడా పర్వాలేదు, మా వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా మామ ఉన్నాడు, మా తాత ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి, చెప్పొచ్చు. అందరూ చాలామంది పెద్దలు చెప్తున్నారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు వచ్చి కులం, అవకాశం ఉన్నప్పుడు కులం కాదని. మా అమ్మతో అది కాదు. మా అమ్మతో మీ అందరం కూడా ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టే ఈ గౌరవం. ఈరోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూసే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సమితిగా వాళ్ళని గౌరవించుకుంటున్నాం. అంతేగాని ఇంకో కులానికి మేము ఇద్దరం కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో అన్నితంగా అన్నదమ్ముల్లా పోయి మా కులం వాడికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వాళ్ళకి సై ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. ఇవాళ తీర్మానించుకున్నాం. అదే తీర్మానాన్ని ఇవాళ చేసుకున్నాం కూడా ఈ సభలో చూసాం మనం నిన్న. ఇంక ఇది కాదు, ఈ సభ తర్వాత రాష్ట్రంలో అనుభవంలో మీ అందరం కూడా పరిగణిస్తామని నిర్ణయించుకున్నాం. ముందుగా తిరుపతిలోనూ లేదా విశాఖపట్నంలోనూ లేదా ఇంకో ప్రాంతంలోనూ సభలు కూడా మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. తర్వాత మా పెద్దలు మా ఇంకెవరైనా సరే మా దగ్గర కూడా రండి అంటే అక్కడ కూడా ప్రతి జిల్లాకి వెళ్దామని నిర్ణయించుకున్నాం. మీరు అడగచ్చు ఏంటండి, ఎందుకండి, ఏదంటే 2 సంవత్సరాలు చూస్తాం ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. 2 సంవత్సరాలు ఏదో న్యాయం జరుగుతుంది, ఎవరికో ఏదో జరుగుతుంది. ఏం న్యాయం జరిగిందండి? ఎంత అన్యాయం జరిగిందండి? ఎన్నో ఉన్నాయి. అన్నెందుకు? నిన్న జరిగిన కృష్ణా జిల్లా జరిగిన సంఘటన తీసుకుంటే, కృష్ణా జిల్లా విజయవాడ జరిగిన సంఘటన తీసుకుంటే, సాయి కృష్ణ అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయిని వచ్చి ఏ విధంగా మరి ఇవాటి వరకు కూడా ఆ శవాన్ని కూడా కనిపించకుండా, ఆ మనిషి కూడా కనిపించకుండా ఏ విధంగా చేస్తారో ఆలోచించమని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రధానిగా అందరినీ చూడమని చూడుతున్నాం. అనొచ్చు, ఎవరు చనిపోయినా రాజ్యాంగంలో ఎవరు జరిగినా పోలీసు వ్యవస్థలో ఓ న్యాయం ఉండాలి.
అది కాపాడు చనిపోయినా లేదా ఇంకొక కులం 15 వర్గం చనిపోయినా, ఒక ఎస్సీ చనిపోయినా, ఒక ఎస్సీ చనిపోయినా, లేదా ఇంకొక కులం చనిపోయినా. కానీ దురదృష్టం ఏంటండి తిరిగి ఆపాదిస్తున్నారు. మేము చెప్తున్నాం అవును ఎస్, ఎవరైనా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే అవునయ్యా మావాడయ్యా, లేదు మా చుట్టమయ్యా, లేదు మన ఆనవాయితీ, అది ఆనవాయితీ. ఎవరైనా అంటాం మా మేనయ్యా, మా తమ్ముడయ్యా, మా సంబంధించిన వ్యక్తి అయ్యా అంటాం. అన్నం తప్ప ఈ కాలంలో అలాగే సాయికృష్ణ మా కులం వాడు కాబట్టి మీరు ఈ సంఘటనని దాన్ని విశ్వాసం చూస్తున్నారు. ఎవరైనా ఏమనంటే పోలీసు వ్యవస్థ సస్పెండ్ చేస్తాం. సస్పెన్షన్లో చట్టాలు మేము చేస్తాం, మంత్రులు. రాజ్యాంగం మాకు తెలుసు రాజ్యాంగంలో వచ్చి ఒక సస్పెన్షన్ జరిగితే మరి స్వయానా కుటుంబం వచ్చి మరి ఫిర్యాదు చేస్తే ఏం చేయాలి ఈ ప్రభుత్వం? దురదృష్టం కొందరు బాధ్యత గల వ్యక్తులు ప్రభుత్వంలో ఉండి కులాల వాళ్ళు వచ్చి వాళ్ళు క్రిమినల్స్ అని, లేకపోతే వాళ్ళు వచ్చి చట్ట వ్యతిరేకులని అవి మాట్లాడటం సమంజసం కాదు అని చెప్తున్నా. ఎందుకంటే చట్టాన్ని చేతితో తీసుకోవడం తప్పు. కాబట్టి ఇవాళ ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న కాపు కులంలో అందరికీ కూడా స్థైర్యాన్ని కల్పించడానికి. ఎక్కడ ఏ సంఘటన ప్రభుత్వం నుంచి నష్టపోయినా, ఏ సంఘటన జరిగినా మేము అక్కడ ఉంటాం, వాళ్ళకి ఆదుకోవడానికి ముందుకు వెళ్తాం, వాళ్ళతో పాటు పయనిస్తాం.